హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. బస్తీ కుర్రాడైన ఆదిత్య డీజేగా మంచి పాపులారిటీని సాధించాలనే డ్రీమ్తో లైఫ్ను తన స్నేహితులతో జాలీగా గడుపుతుంటాడు. ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే సంపన్న కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జాన్వీని చూసి ప్రేమలో పడతాడు. అప్పటికే బాయ్ ఫ్రెండ్తో జాన్వీకి బ్రేకప్ అయి ఉంటుంది. ఆ సమయంలో జాన్వీపై పీకల్లోతు ప్రేమల్లో ఉన్న ఆదిత్యకు ఊహించని అవమానం జరుగుతుంది. దాంతో జాన్వీని మర్చిపోయి కెరీర్పై దృష్టి పెట్టాలనుకుంటాడు. కానీ మళ్ళీ ఆదిత్య జీవితంలోకి జాన్వీ వస్తుంది. పాత బస్తీలో అల్లరిగా చిల్లరిగా తిరిగే ఆదిత్య జీవితంలోకి జాన్వీ ఎలా వచ్చింది? బాయ్ ఫ్రెండ్తో జాన్వీ ఎందుకు బ్రేకప్ చేసుకుంది? ఆదిత్య లవ్ను జాన్వీ అంగీకరించిందా? ఆదిత్యకు జరిగిన అవమానం ఏంటి? ఆ అవమానం ఎందుకు జరిగింది? ఆదిత్యకు అవమానం జరిగిన తర్వాత మళ్ళీ జాన్వీ అతడి వద్దకి ఎందుకు వచ్చింది? తన ఇంటిలో మకాం పెట్టిన జాన్వీ ప్రేమను అంగీకరించాడా? జాన్వీ ఆదిత్య ప్రేమ మళ్ళీ చిగురించిందా? వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారా అనేది బబుల్ గమ్ సినిమా కథలో ప్రధాన అంశాలు. బబుల్ గమ్ సినిమా ప్రారంభమైన తీరు చూస్తే ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ వెంటనే కలిగిపోతుంది. ఆదిత్యగా రోషన్ను ఆరంభంలో ఎలివేట్ చేసిన విధానంతో సినిమాపై కొంత ఆసక్తి కలుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో ఫన్ రొమాన్స్ అంశాలను నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఫన్ పెద్దగా వర్కౌట్ అయిందనిపించదు. కానీ రొమాన్స్ మాత్రం యూత్కు కిక్కెక్కిచ్చేలా అనిపిస్తుంది. ముద్దులు కౌగిలింతలతో స్క్రీన్పై రోషన్ మానస చెలరేగిపోయారు. అప్పటి వరకు సాదాసీదాగా సాగిపోతుందనే ఫీల్లో ఉన్న వారికి మంచి ఎమోషనల్ ట్విస్ట్తో దర్శకుడు రమాకాంత్ ప్రేరేపు ఫస్ట్ హాఫ్ను ముగించిన తీరు సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో కథ సాగుతుందని భావించిన వారికి మళ్ళీ రొమాన్స్ మూమెంట్స్తో సాగదీసినట్టు అనిపించారు. కానీ సెకండ్ హాఫ్లో హీరోకి సంబంధించి తండ్రి కొడుకుల మధ్య సీన్లు, హీరోయిన్కి సంబంధించిన ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు కనెక్ట్ చేసేలా చేస్తాయి. అయితే రొటీన్ లవ్ స్టోరీ మాదిరిగా హ్యాపీ ఎండింగ్ ఇవ్వకుండా డిఫరెంట్గా దర్శకుడు ఓపెన్ ఎండ్ క్లైమాక్స్ ముగించాడనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు రమాకాంత్ టేకింగ్ బాగుంది, కానీ బలమైన సన్నివేశాలు, కామెడీ సీన్లు, ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుండదనిపించింది. ఇక తొలి చిత్ర నటుడుగా రోషన్ కనకాల ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడనే ఫీలింగ్ ఏ సన్నివేశాల్లోనూ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తన క్యారెక్టర్కు తగ్గట్టుగా ఈ యాటిట్యూడ్తో ఆకట్టుకునే ప్రయత్నం బాగుంది. లుక్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రొమాంటిక్ సీన్లలోనూ ఎమోషనల్ సన్నివేశాలు పూర్తిగా న్యాయం చేశాడు. చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే తప్పకుండా రాణించగలడని భరోసా కల్పించాడు. ఇక మానస చౌదరి కూడా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నది. గ్లామర్తో అదరగొట్టడమే కాకుండా యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. రోషన్తో కెమిస్ట్రీని బాగా పండించింది. అందం, అభినయంతో టాలీవుడ్లో రాణించగలిగే తెలుగు అమ్మాయి అనే ఫీల్ను కనిపించింది. ఇక రోషన్ తల్లిదండ్రులుగా నటించిన వారు సినిమాకు అదనపు ఆకర్షణ. ముఖ్యంగా తండ్రి పాత్రలో నటించిన చేతు జొన్నలగడ్డ ఫుల్ ఈజ్తో తన శైలితో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకోవడమే కాదు, అతడి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మిగతా పాత్రల్లో కనిపించిన వారి పాత్రలకు న్యాయం చేశారు. బబుల్ గమ్ను సాంకేతిక పరంగా చూస్తే ప్రధానంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శ్రీ చరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు యూత్ఫుల్గా మారింది. గోవా ఇతర ప్రాంతాల్లో సురేష్ రఘుతో చిత్రీకరించిన సన్నివేశాలు కలర్ఫుల్గా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ కనిపించింది. ఇక విభాగాల పనితీరు వంక పెట్టాల్సిన పని లేదు. పీపుల్స్ మీడియా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ విలువలు ఉన్నాయి. నేటి తరం యువత ఆలోచనకు దగ్గరగా లవ్, ప్రీ మ్యారేజ్ రొమాన్స్ లాంటి అంశాలతో రూపొందించిన చిత్రం బబుల్ గమ్. సాధారణంగా యూత్ఫుల్ రొమాంటిక్ చిత్రాలకు బలమైన ఎమోషన్స్ ఉంటే కథా కథనాలు మరో రేంజ్కు తీసుకెళ్తాయి. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఎలివేట్ కాకపోవడం మైనస్గా అయింది. అయితే అర్జున్ రెడ్డి బేబీ తరహా స్థాయి కాకపోయినా అలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్ళకి బబుల్ గమ్ నచ్చుతుంది. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ 5 2.75. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.